పుల్వామా అధ్యక్షుడు ఒక ఆయన మాట్లాడుతూ, నాకు తెలిసి ఆజాద్ సయీద్ అని ఒక ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్గా, సింధు నది జలాలు మీరు ఆపాలనుకుంటే ఆపితే మీ భారతీయుల రక్తంతో ఆ నది ప్రవహిస్తుంది మా పాకిస్తాన్లో. అవసరమైతే మోడీ నువ్వు ప్రాణాలు ఇవ్వాలనుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా, మీ తలాలు తీస్తామన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు? వాళ్ళు తలలు తీస్తారన్నా ప్రాణాలు తీస్తారన్నా ఏమైనా సరే నరేంద్ర మోదీ కాదు, నాలాంటి ప్రతి ఒక్క భారతీయ పౌరులకు ఎవరికైతే భారతదేశం అంటే ఇంపార్టెంట్, ఎవరికైతే భారతదేశం అంటే ప్రేమ, నిజమైన ప్రేమ ఉందో ప్రతి ఒక్కరం కూడా పాకిస్తాన్ని అటాక్ చేయాలని అంటాం. వాడు చెరువులో రక్తం ప్రవహిస్తాడేమో, మేము తలుచుకుంటే మేము కూడా ప్రవహించగలుగుతాం. వాడు రాళ్ళే వేయగలుగుతాడేమో, కావాలంటే మేము అదే రాళ్ళతో వాళ్ళ నెత్తులను కూడా పగలగొట్టాలనుకుంటాం. అంత శక్తి మాకు కూడా ఉంది. ఎందుకు చేయట్లేదు అని అంటే ప్రేమ భావంతో బ్రతికే వాళ్ళం. ప్రేమ భావం అంటే ఏందో మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు కాబట్టి ఆగుతున్నాం, అంతేగాని అంటే అంటే నరేంద్ర మోదీ గారి పైన కోపంతో, ఆర్ఎస్ఎస్ పైన కోపంతో, హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం అంటే కోపంతో ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో అట్లాంటి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు అదుపు తీసుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళు అసలు ఆలోచించాలి. కదా ఉగ్రవాదం స్టార్ట్ అయ్యేదే మా దగ్గర వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అదే అంటాను కదండి, వాళ్ళు మన పాకిస్తాన్ మన భారతదేశం నుంచి విభజించిన రోజు నుంచి వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ క్లారిటీ. మాకు ముస్లిం ప్రజలు కావాలి, ఇది ముస్లిం దేశం అని వాళ్ళు క్లారిటీలోనే బ్రతుకుతున్నారు. 1947 నుంచి ఈ రోజు వరకు నా దగ్గర తిండికి లేకున్నా, నా గోధుమ పిండికి అడక్క తిన్నా సరే నేను మాత్రం హిందూ ధర్మాన్ని ద్వేషిస్తూనే ఉంటాను. నాకు హిందువులు కనిపిస్తే నేను చంపుతూనే ఉంటాను, నేను ముస్లింని అని చెప్పి వాడు గర్వంగా చెప్తాడు. మనమే సెక్యులర్ పేర్ల మీద, కులం పేర్ల మీద, మతం పేర్ల మీద ఇప్పటికీ విభజించుకుపోయి కాంగ్రెస్, ఎంఐఎం, మమతా, స్టాలిన్ డివిజన్, ఈ మనంతలో మనం కాలు గుజుగు ఇంకా బతుకుతున్నాం. నువ్వు బాగుపడుతుంటే నువ్వెట్లా బాగుపడతావు నా ముందు అని చెప్పి నేను నీ కాలు గుంజాలి, నేను బాగుపడితే నువ్వు నా కాలు గుంజాలి, నువ్వు నేను ఇద్దరంతో అంటే వాడెవడో వచ్చి మనం చంపేస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నరేంద్ర మోడీని చంపేస్తామనే ఆ మాట వచ్చిందంటే మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? ఎందుకంటే మీ నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి ఆయన్ని చంపేస్తామని చెప్తా ఉన్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ని. అట్లాంటి జోకర్లు మాట్లాడితే భయపడే క్యారెక్టర్ మా నరేంద్ర మోదీది కాదు, మాది కాదు. కానీ అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ వెనకాల వాళ్ళ ధైర్యం ఏంటో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ధైర్యం ఏంటి? మీరు ఒక పాకిస్తాన్లో ఒక డిబేట్ జరిగింది, ఆ డిబేట్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను కావాలంటే మీకు తర్వాత పంపిస్తాను. అందులో ఓపెన్గా చెప్తున్నాడు ఒక పాకిస్తానీ, మనము భారతదేశంలోకి పోదాము, మనం వార్ చేద్దాము, మనమే గెలుస్తాము అని అంటే నీకెందుకు అంత ధైర్యం ఉంది అని అంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు, కొంతమంది అందరూ కూడా మనకు హెల్ప్ చేస్తారు. అంటే పాకిస్తాన్ ఇండియా వార్ అవుతుంటే భారతదేశము పాకిస్తాన్ ఒకవేళ నిజంగా వార్ స్టార్ట్ అయిపోతే వాళ్ళ భారతదేశంలో ఉంటూ మనని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేశంలో. కాబట్టి మనమే గెలుస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉన్న ఈ వెధవ నాయకులే కానీ, ఈ సూడో సెక్యులర్లే కానీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, పొద్దున లేసి ధర్మం మీద ఏడ్చేవాళ్ళు కనీసం ఇప్పటికైనా ధర్మము, కులము, మతము పక్కన పెట్టేసి నా దేశం నాకు ముఖ్యం, నా దేశ పౌరులు నాకు ముఖ్యం అని చెప్పి ఇప్పటికైనా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఒక సభ జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి మీకు ఇప్పటికే చూడొచ్చు, పోస్టర్లు ఎక్కడికక్కడ కనపడతా ఉన్నాయి, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ జెండాలు కనపడతా ఉన్నాయి మన రాష్ట్రంలో. మీరేం చెప్పదలుచుకున్నారంటే ఒక పక్క వార్ జరిగే పరిస్థితి కనపడతా ఉంది, ఇక వార్ ఖరాకండి అన్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఈ సభ మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఊరందరికీ ఒక బాధ అంటే కేసీఆర్కి ఒక బాధ అయినట్టుగా మొత్తము దేశం మొత్తం, ప్రపంచం మొత్తం జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, జరిగిన ఉగ్రదాడి తప్పు అని చెప్పి మాట్లాడుతుంటే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ కనీసం దాన్ని ఖండించలేదు, కనీసం చనిపోయిన వ్యక్తులకి కండోలెన్సెస్ చెప్పలేదు. అది జరగక నేను రేపు మొత్తం ఉత్సవాలు జరుపుకుంటున్నాము, మేమేదో పెద్ద గొప్పలు సాధించాము ఈ 10 ఏళ్లలో, కాబట్టి ఉత్సవాలు జరుపుకుంటున్నాము, ఈ ఉత్సవాలలో మటన్ పెట్టాలా, కాలకూర పెట్టాలా, గుడ్ల కూర పెట్టాలా అని చెప్పి మెనూ తయారు చేసుకుంటున్నాడు ఆయన. ఎంత హాస్యాస్పదం! మాట్లాడితే తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పి మాట్లాడే ఒక ఉద్యమకారుడు ఈరోజు దేశం కోసం ఏమన్నా బాధ అవుతుంటే కనీసం వచ్చి మాట్లాడట్లేదు.
ఆమె కవితక్కనేమో జైలుకి పోయి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని కులాల గురించి కులగణన గురించి బీసీల గురించి మాట్లాడింది ఆమె. మళ్ళీ పౌరుడు చనిపోయింది నీ భారతీయుడే కదా, నీ అన్న లాంటి వాడే కదా, నీ తమ్ముడు లాంటి వాడే కదా, మళ్ళీ వాళ్ళ కోసం నువ్వు ధర్నా ఎందుకు చేయట్లేదు, వాళ్ళ కోసం నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? చనిపోయిన జ్యోతిరావు పూలే గురించి మాట్లాడు. ఎక్కడో మహనీయుడు జ్యోతిరావు పూలే విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టాలి, అసెంబ్లీ ముందు పెట్టాలని మాట్లాడిన దానివి ఈరోజు చనిపోయిన భారతీయుడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాటలు లేవు, ఏమి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాం. తిన్న తిండిని దోచుకున్న ధనాన్ని ఏం చేయాలో తెలియక ఈరోజు సభ పెట్టుకుంటున్నారే కానీ ఆ సభ సాక్షిగా మేము మాట్లాడతామని అంటే ప్రజలు ఎవరు నమ్ముతాడు? ఇన్ని రోజులు నువ్వు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని వచ్చి అంత బాధ అయిపోయి అంత అయిపోయిన తర్వాత నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడతానంటే నిన్ను ఎవరు నమ్ముతాడు? క్లారిటీ లేకుండా రాజకీయం చేస్తున్నారు కేసీఆర్ వాళ్ళు. ముస్లిమ్స్ కూడా వాళ్ళు చేస్తున్న నిరసనలు కూడా ఆపుకున్న పరిస్థితి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి వ్యతిరేకంగా. మరి ఈ సందర్భంలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఒక గౌరవం కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది కదా. అసలుకి కేసీఆర్ గారు ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే టీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది. కేసీఆర్ గారు ఆయన రెస్ట్ తీసుకుందాము, నేను ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాను అని అనుకున్న తర్వాతనే ఈ కేటీఆర్ కవిత ఏదో డబ్బులు దోచుకోవడానికో నెక్స్ట్ మా అయ్య తర్వాత ఎవరిది రాజ్యం అని చెప్పి ఇంట్లో పోరు చేసుకొని ఈరోజు వాళ్ళ పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేశారు. క్లారిటీ లేకుండా ఏదో నేను ఉన్నాను కాబట్టి నా పార్టీ కోసం నేను మాట్లాడాలి అని చెప్పి పాపం కేసీఆర్ చేత కాకున్నా, నడవడానికి రాకున్నా, మాట్లాడడానికి రాకున్నా ఏదో అప్పుడో అడపా అమాస పుణ్యానికి వచ్చి బయటకు వచ్చి కనిపిస్తున్నాడు. కానీ నిజంగా కూడా బై ట్రూ నాకు తెలిసినంత వరకు ఆయన హార్ట్లో హీ హాజ్ గివెన్ అప్, ఆయన వదిలేసుకున్నాడు. పార్టీ మీద ప్రేమని అన్నిటి మీద ప్రేమను వదిలేసుకొని ఏదో నేను నా వ్యవసాయ క్షేత్రం నా ఫామ్ హౌస్లో బతుకుతానని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటున్నాడే కానీ అతనికి పార్టీ పైన మక్కువ లేదు, తెలంగాణ బిడ్డల పైన మక్కువ లేదు. దానికి కారణం కేటీఆర్ కవితనే. అంటే విదేశాల ఇన్వాల్వ్మెంట్ ఈ అటాక్లో ఉంది అనేది ఒక అనుమానం ఉంది, మీరేం చెప్తారు? జనరల్గా కూడా భారతదేశం ఎప్పుడు కూడా అంటే ఈ గత 12 సంవత్సరాల కంటే ముందు కూడా భారతదేశము ఎప్పుడు ఒక న్యూట్రల్ స్టేజ్లోనే ఉండదు. అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఇనే స్టేజ్లోనే ఉన్నాం మనం. ఏ రోజు కూడా డిసిషన్ మేకింగ్ మనకి రాలేదు. ఎప్పుడు కూడా వెనక బెంచ్లో కూర్చునే దగ్గరే మనం ఉన్నాం. చైనా వాడు చెప్తే, అమెరికా వాళ్ళు చెప్తే, ఈ రష్యా వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ వెనకాల బయలుదేరే వాళ్ళలాగానే మనం ఉండే. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారో ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వగురువులా మన పేరు వచ్చింది. విశ్వగురువుల కంటే మన భారతదేశంలో నిర్ణయాల కోసం ఒక గౌరవం వచ్చింది. మీరు మాట్లాడండి, మీరుండి మమ్మల్ని నడిపించండి అన్న ధైర్యం మన భారతదేశానికి వచ్చింది అంటే అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అది చూసి కొంతమందికి ఈర్ష్య ఉంటుంది, డెఫినెట్గా ఉండొచ్చు. పక్కనున్న చైనా వాడికే కానీ, పాకిస్తాన్కే కానీ, శ్రీలంకకే కానీ, బంగ్లాదేశ్కే కానీ మనమైనా ఈర్ష్య ఉండొచ్చు. ఆ ఈర్ష్యతోటి ఇట్లాంటి వాటికి పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేస్తుండొచ్చు. నా ఒపీనియన్లో పాకిస్తాన్ వాడు పొద్దున్న లేసి గోధుమ పిండికే దిక్కు లేదు, కరెంటే లేదు వాళ్ళ దగ్గర, గ్యాస్ పొయ్యే లేదు వాళ్ళ దగ్గర. అట్లాంటిది గోధుమ పిండి ఇస్తున్నాడంటేనే లైన్లో పోయి కొట్టుకొని తన్నుకొని తింటున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉగ్రదాడి చేశారు అని అంటే వాళ్ళ వెనక బలం ఉండే ఉంటుంది. ఆ బలం ఎవరు అన్నది వాళ్ళన్నా చెప్పాలి, లేకపోతే మెల్లగా నిదానంగానైనా తెలిసిపోతుంది.